ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గతంలో ఎన్నడూ లేని కష్టాలు వచ్చాయి. పంట దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చింది కానీ అమ్ముకోవడానికి ఎన్నో అవస్థలు పడాల్సి వస్తోంది. పల్ప్ ఫ్యాక్టరీలు మామిడి పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయట్లేదు. దీంతో ప్రతిరోజు 2-3 కిలోమీటర్లకు పైగా ట్రాక్టర్లు రోడ్డుపై రోజుల తరబడి నిలిచిపోతున్నాయి. ఆరుగాలం చేలో కష్టపడ్డ రైతు ఇప్పుడు రోడ్డుపై పడిగాపులు పడుతున్నాడు. చిత్తూరు జిల్లా మామిడి రైతుల కష్టాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కిలోమీటర్ల కొద్ది క్యూలు, ఎక్కడ చూసినా కూడా రైతులు పడిగాపులు. రాత్రి లేదు పగలేదు, ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఏ ఒక్క జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద చూసినా కూడా కనబడుతుంది. అసలు చిత్తూరు జిల్లా మామిడి రైతులకు వచ్చినటువంటి కష్టం ఏంటి? సకాలంలో ఫ్యాక్టరీలను తెరవకపోవడమే రైతులను నిండా ముంచిందా, లేదంటే దళారీల బెడద కారణంగా ఇంకా కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లో రాత్రి పగలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఏర్పడిందా? కళ్ళ ముందరే పంట ఉన్నప్పటికీ కూడా సకాలంలో ఎందుకు మామిడి రైతులు అమ్ముకోలేకపోతున్నారు? చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరిస్థితిపై ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంట అమ్మేందుకు కష్టాలు. కిలోమీటర్ల మేర బారులు తీరిన మామిడి లోడ్ ట్రాక్టర్లు, మాగిన మామిడి పండ్లను రోడ్డుపై పారబోస్తున్న రైతులు. చేలో చెట్లకు ఉన్న మామిడి అమ్ముడయ్యేనా? ఆంధ్రప్రదేశ్లో మరే ఉమ్మడి జిల్లాల్లోనూ లేనన్ని మామిడి గుజ్జు పరిశ్రమలు ఎక్కువగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 1,50,000 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 1,37,000 ఎకరాలలో మామిడి చెట్లు ఉన్నాయి. వీటిలో 80% తోతాపురి మామిడిని సాగు చేస్తూ ఉంటారు. పడమటి మండలాల్లో పండించే తోతాపురి మామిడిని పల్పు ఫ్యాక్టరీలకే విక్రయిస్తారు. కొన్నేళ్లుగా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఏటేటా తోతాపురి మామిడి సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఈసారి దిగుబడి కూడా వచ్చింది. అయితే ఏప్రిల్ నుంచి చేతికంది వచ్చిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక నష్టపోయారు రైతులు. పల్పు ఫ్యాక్టరీలను ఆలస్యంగా జూన్లో తెరిచారు. అయినా సరే మామిడి విక్రయంలో ఇబ్బందులు తప్పట్లేదు. ఫ్యాక్టరీలకు 3 కిలోమీటర్ల దూరం వరకు మామిడి లోడు ట్రాక్టర్లు వందలాదిగా బారులు తీరి కనిపిస్తున్నాయి. గంగాధర నెల్లూరులోని జైన్స్ ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద, తమిళనాడుకు సరిహద్దులోని గుడిపాల వద్ద ఉన్న ఫుడ్స్ అండ్ ఇన్స్ పరిశ్రమ వద్ద ఇలా బారులు తీరి కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో రాత్రనక పగలనక ఆరుగాలం కష్టపడి పండించినటువంటి మామిడి పంట కోసం తిరిగి పంట చేతికొచ్చాక అమ్ముకోవాలన్నా కూడా రైతులు అదే కష్టం పడాల్సినటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా తెల్లారి నుంచి రాత్రి వరకు కూడా గంటల ధరపడి ఏదైతే ట్రాక్టర్లు ప్రస్తుతం జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద ఎదురు చూపులు చూస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇది జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ అనేది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొదలైనటువంటి యొక్క ఏదైతే ట్రాక్టర్లు మొత్తం కూడా టన్నుల కొద్దీ మామిడికాయలను అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి పంటగా తీసుకుని వచ్చేటువంటి రైతులందరూ కూడా ఇక్కడ ఇలా టోకన్ల రూపంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏ విధంగా ఏ స్థాయిలో ఉందంటే దాదాపు కిలోమీటర్ల కొద్దీ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అనేది కూడా మనకు మొత్తం కూడా కనబడుతూ ఉంటుంది. ఏ స్థాయిలో ఉందో చూసుకోవచ్చు. ట్రాక్టర్లు అనేది ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి కిలోమీటర్ల కొద్దీ కూడా ఈ యొక్క మామిడి కాయలను తీసుకుని వచ్చినటువంటి రైతులతోనే నిండిపోయింది. చిత్తూరు జిల్లా అంటేనే దాదాపు మామిడికాయలకు ప్రసిద్ధి. రాష్ట్రంలోనే అత్యధికంగా కూడా మామిడి పంటను పండించేటువంటి ప్రాంతం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 2 లక్షల హెక్టార్లకు పైగా కూడా పండిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా తోతాపురి రకం అనేదే ఉంటుంది. ఈ తోతాపురి రకాన్ని రైతులు పండించడమే కాకుండా ఈసారి మాత్రం ఊహించిన విధంగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంట అనేది కూడా చేతికి రావడం కూడా జరిగింది. అయితే చేతికి వచ్చిన పంటను అమ్ముకోవాలంటే మాత్రం రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే 12 రూపాయలకు మద్దతు ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పినప్పటికీ కూడా ఆ దిశగా మద్దతు ధర రాలేదు అన్నది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో బారులు తీరి ఉన్నాయి. ఏ విధంగా ట్రాక్టర్లు అనేది బారులు తీరి ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రైతులందరూ కూడా ట్రాక్టర్లను ఇక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ తిరిగి ఆ మరుసటి రోజు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వీటన్నిటికీ కూడా టోకన్ సిస్టమ్ అనేది పెట్టినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఇలా ఉండిపోయారు. మొత్తం కూడా ట్రాక్టర్లని ఆపేశారు. కొంతమంది ట్రాక్టర్ల కింద కూడా నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే ఆహారం కోసం కూడా ఇక్కడే గంటల తరబడి ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క టోకన్ వచ్చే టయానికి 2 రోజులు 3 రోజుల సమయం కూడా పడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఊహించిన విధంగా ప్రొడక్షన్ అనేది ఎక్కువగా విపరీతంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కాయలను అమ్ముకోవాలంటే మాత్రం జ్యూస్ ఫ్యాక్టరీలు చిత్తూరు జిల్లాలో దాదాపు ఒక 50 వరకు ఉంటే ప్రస్తుతం వాటన్ని
చోట్ల కూడా ఈ రకమైనటువంటి క్యూ లైన్ అనేది ట్రాక్టర్లతో మామిడి పండ్లకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు అనేది ఏ స్థాయిలో ఒక పెద్ద క్యూ లైన్ దాదాపు కిలోమీటర్ పైనే మనం వచ్చాము. కిలోమీటర్ దాటినప్పటికీ కూడా అదే స్థాయిలో ఈ యొక్క మొత్తం కూడా మామిడిని ట్రాక్టర్లో తీసుకుని వచ్చినట్టు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఈ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలి అనే డిమాండ్ అయితే రైతుల వద్ద నుంచి పెద్ద స్థాయిలో వస్తున్నప్పటికీ కూడా ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీలు మాత్రం మేము లెక్కకు మించినటువంటి ప్రొడక్షన్ అనేది కూడా మేము రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నాము అనే మాటనైతే చెప్తూ వస్తున్నారు. మనకు కనుచూపు మేర కూడా ఎక్కడ చూసినా కూడా మనం ఇంతసేపు కూడా బండిలో వచ్చాం. దాదాపు 40-50 కిలోమీటర్ల వేగంతో వస్తే కూడా కిలోమీటర్ దాటింది, ఇంకా దూరం ఉంది. సో 2 కిలోమీటర్లు దాటినా కూడా ఇదే రకంగా భారీ స్థాయిలో యొక్క మామిడి ట్రాక్టర్లు అనేది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. చాలామంది రైతులు కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు. కొద్దిమంది రైతులు ట్రాక్టర్ల కిందే రాత్రిపూట నిద్రించి మళ్ళీ తెల్లవారుజామున టోకన్లు తమకు ఎప్పుడైతే ఇది వస్తుందో వచ్చిన వెంటనే కూడా అక్కడికి వెళ్ళి అమ్ముకునేటువంటి ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొద్దిమంది రైతులు కూడా ఉంటారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న, ఎప్పుడు తీసుకొని వచ్చావు ట్రాక్టర్ అనేది? సాయంకాలం 6-6:30 అవుతుంది బండి నిన్న. సో అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారా? చూస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. అంటే టోకన్లు ఇచ్చారా మీకు? టోకన్లు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదా? అంటే దాదాపు 2 కిలోమీటర్ల పైన ఉంటారు కదా, ఇంకా ఎదురు ఉంది, ఇంకా లాస్ట్ వరకు ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉండదు. ఏం చేసే పరిస్థితులు లేకుండా పోతాం. ఇక్కడ నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఓకే, టోకన్ ఇచ్చారా? ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. ఏమంటారు వాళ్ళు, ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటారు? ఇవాళ ఇస్తాము, రేపు ఇస్తాము. ఇప్పుడు 3 డేస్ నుంచి ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నాయి బండి. దాంట్లో డబ్బులు ఉండేవాళ్ళే ఇది అవుతున్నారు, డబ్బు లేనివాడు ఇక్కడ రోడ్డు పైన. ఇప్పుడు ఇక్కడ నేను సాయంకాలం నేను వచ్చా, ఇప్పుడు లోడ్ అయిన బండి నేరుగా లోడ్ పోతాం. టోకన్ల సిస్టమ్ పెడుతున్నారు. అయితే మేము క్యూలో ఉంటే రాత్రికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి మాటలు అయితే రైతుల నుంచి వినపడుతుంది. అయితే ఊహించని విధంగా వచ్చినటువంటి పంట ఇప్పుడు వాళ్ళని తిరిగి అమ్ముకోవడానికి లేనటువంటి పరిస్థితులు ఏర్పడడంపై మాత్రం కన్నీటి పర్యంతమవుతున్నారు చిత్తూరు జిల్లా రైతులు. పల్ప్ ఫ్యాక్టరీలు సిండికేట్ అయి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదు. దీంతో మామిడి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టన్ను తోతాపురి మామిడిని 8,000 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు టన్నుకు 4,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక నగదును అందిస్తామని జీవో ఇచ్చింది. అయినా సరే పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు 8,000 ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశాయి. 6,000 చొప్పున చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్దతు ధర అమలు చేసేందుకు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఫ్యాక్టరీల వద్ద అధికారుల బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. సబ్సిడీ అందించేందుకు రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. కలెక్టర్ స్వయంగా రోజుకు 4 ఫ్యాక్టరీలు పరిశీలిస్తున్నారు. తవణంపల్లె మండలంలోని ఓ ఫ్యాక్టరీని మూయించేశారు. అయినా సరే చాలా ఫ్యాక్టరీలు టన్నుకు 5,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయి. కొన్ని ఫ్యాక్టరీలు మాత్రమే 6,000 చొప్పున ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ధరలు తగ్గిస్తే మరోవైపు ర్యాంపుల్లో దోపిడీ ఎక్కువైపోయింది. దీంతో మామిడి గుజ్జు పరిశ్రమల వైపే చూస్తున్నారు రైతులు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 57 మామిడి ర్యాంపులున్నాయి. గతంలో రోజు 3-4 వేల టన్నుల మామిడిని ర్యాంపుల్లోనే కొనేవారు. కానీ ఇప్పుడు 34 ర్యాంపులు మాత్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా అరకొరగా ఉంటున్నాయి. కిలో తోతాపురికి 3-4 రూపాయలు మాత్రమేనని నిర్వాహకులు తెగేసి చెప్తున్నారు. గుజ్జు పరిశ్రమలను ఆలస్యంగా తెరిచారు. అప్పటిదాకా ర్యాంపుల్లోనే తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోయారు రైతులు. కొన్ని రోజులుగా మామిడిని అమ్మేందుకు గుజ్జు పరిశ్రమల మీదే పూర్తిగా ఆధారపడుతున్నారు రైతులు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43 మామిడి గుజ్జు పరిశ్రమలున్నాయి. ప్రతిరోజు 10,000 టన్నుల తోతాపురిని కొంటాయి. ఈసారి దాదాపు 1,00,000 టన్నుల మామిడి దిగుబడి అధికంగా వచ్చింది. దీంతో పంట అమ్ముకోవటం చాలా కష్టమవుతోంది. టన్ను 6,000 రూపాయలకే ఫ్యాక్టరీలు కొంటున్నాయి. అయినా సరే అమ్మేందుకు సరుకు తీసుకెళ్తుంటే 3-4 రోజులు పడిగాపులు పడాల్సి వస్తోంది రైతు. ఈలోగా మామిడి పళ్లు కుళ్లిపోతున్నాయి. దీంతో రోడ్డుపై పారేయాల్సి వస్తోందని వాపోతున్నారు రైతులు. అన్లోడింగ్ కోసం ఇచ్చే టోకెన్లను అధికారులు అమ్ముకుని దొడ్డిదారిన కొన్ని ట్రాక్టర్స్ను పంపుతున్నారని, దీంతో తాము రోడ్డుపైనే ఉండిపోవాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఓవైపు ట్రాక్టర్లు ఏదైతే పంటను అమ్ముకోవడానికి రైతులందరూ కూడా ఫ్యాక్టరీల వద్ద క్యూ లైన్లో నిలబడుకుంటే కిలోమీటర్ల కొద్దీ, మరోవైపు పరిస్థితి చూస్తే ఇంకోలాగా ఉంది. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందరే మామిడి పండ్లు ఏ విధంగా కులిపోయి రోడ్డు పక్కన పడేస్తున్నాయి అనేది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది బాగుండే పంట అయితే మాగిపోయిన తర్వాత ఇది ఎందుకు పనికిరాదు, అమ్ముకున్నా కూడా సరైనటువంటి ధర రాదు అన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా
ఇట్లా రోడ్డు మీదకి పడేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఇవన్నీ కూడా ఈ మామిడి పండ్లన్నీ కూడా ఆవులకు ఆహారంగా మారిపోయాయి, జంతువులు తింటూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ఈ జీడీలు జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో ఎక్కడ చూసినా కూడా మనకు పెద్ద పెద్ద కుప్పల్లోనే ఇలా మామిడి పండ్లు అనేది కూడా కుప్పగా కూడా కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ మాగిపోయిన తర్వాత ఇవి ఎందుకు పనికిరావని చెప్పి ఫ్యాక్టరీలు చెప్పినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పాడేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలామంది ఒక పెద్ద ఆయన రైతు కూడా ఉన్నారు, ఆయన పండ్లు అమ్ముకోవడానికి వచ్చాడు. కొన్ని పండ్లు పాడైపోతే ఇక్కడ పడేసినటువంటి పరిస్థితి. ఆయనతో కూడా మాట్లాడదాం. పెద్ద చెప్పండి, మీరు కష్టపడి పండించిన పంటని ఇలా రోడ్డు పక్కన పడేస్తుండారు, బాధ ఇట్లేదా? సార్ మేము కష్టపడి పండించిన పంటను మేము ఇక్కడ తెస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 5 రోజులు వచ్చి దింపుకోవడం లేదు, 6 రోజు దింపుకుంటున్నారు. 6 కాయలు మాగిపోయి లోపల కుళ్ళిపోయి ఈ మాది తెచ్చి దింపేసి మేము నష్టపడుకుంటా గోడు అంతా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందువల్ల అంటారు ఇంత ఇట్లా పంట పడిపోవడానికి కారణం ఎవరంటారు? మాకంతా ఈ పంట అంతా పడిపోవడం కారణం అంటే మాకు జూన్ స్టార్టింగ్ కానీ మాకు ఫ్యాక్టరీలు తెరుచుంటే మేము అమ్ముకోగలిగేవాళ్ళం. ఈ ఫ్యాక్టరీల వాళ్ళంతా యూనియన్ అయిపోయి వీళ్ళు సరుకు కొనుక్కోకుండా ఫ్యాక్టరీలు తెరవకుండా అట్నే పడేసిన దానివల్ల పంటలో అట్నే నిల్వ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్యాక్టరీ తెలిసేరకు ఎక్కడ పంటలు అక్కడ దింపుకొని వచ్చి ఫ్యాక్టరీల కాడికి వచ్చేలకు వీళ్ళు సిండికేట్ అయ్యి ఓపికగా వీళ్ళకి అనవసరం లేనట్టుగా ఓపికగా దించుకుంటా చేసేదానివల్ల 5 రోజులు రోడ్లు లైన్ పైన క్యూ లైన్లలో పెడేసినాము. ఈ క్యూ లైన్లలో పెడేసినాక ఆడికి పోతే మాగిపోయినాయి, మీ పంట రిటర్న్ వేసుకొని పోడండి అని ఓడు కూడా మాకు చెప్తున్నారు. మేము మాగినా ఏం చేసినా మీరు మా పంటను మీరు తీసుకోవాల్సిందే, దింపాల్సిందే. దింపినాక వేస్ట్ అంతా ఎత్తి కావాలంటే మా బండ్లలో పోసేయండి, మేము దించుకుంటాము. ఏంటంటే ఫ్యాక్టరీలు సిండికేట్ కావడం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది. అది ఒకటి ఉంది సార్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెట్టుండే వీళ్ళు గవర్నమెంట్ సిబ్బంది కావచ్చు, వీళ్ళు దొంగతనంగా టోకన్లు ఇచ్చి మేము రైతుల క్యూలలో ఉండే టోకన్ రావటం లేదు సార్. అక్కడే వాళ్ళే టోకన్లు ఇచ్చుకొని నైట్కి 30 బండ్లు 40 బండ్లు వెళ్ళిపోతున్నాయి సార్. మా దాకా టోకన్లు మేము వెయిట్ చేసి 3-4 రోజులు కాయలు బండ్లోనే గుళ్ళిపోతున్నాయి. కానీ మా దాకా టోకన్ లోపల వాళ్ళ అధికారులే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అధికారులు వాళ్ళకి ఎవరికి శక్తి ఉందో బలం ఉందో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు సార్. అంటే ఏంటి అంటే వాళ్ళకి తెలిసిన రికమెండేషన్ వెళ్ళిపోతున్నాయి సార్. లంచానికి 1000-2000 ఒక్కొక్క టోన్కి అలా అమ్ముకుంటున్నారు సార్. అధికారులు ఫస్ట్ వీళ్ళు అసలు మేము కొనుగోలు చేయమని చెప్పి ఫ్యాక్టరీలు చెప్పాయి. మళ్ళీ అధికారులు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మళ్ళీ కొనుగోలు చేస్తున్నాయి. సో వీళ్ళు ఆశించినంత మేర కొనుగోలు చేస్తున్నారా? చేస్తున్నారు, కానీ ఇది రికమెండేషన్ మీద ఎక్కువ వెళ్ళిపోతున్నాయి సార్. దానివల్ల ఇబ్బంది పడుతుంది. అంటే ఎవరు కారణం అంటారు ఇలా లేటుగా తెరవడానికి కారణమా, లేదంటే అధికారులు స్పందించలేకపోవడం? అధికారులు స్పందించకపోవడం, ఇంకా గిట్టుబాటు ధర కావాలని ఫ్యాక్టరీ వాళ్ళ మీద కొంచెం ఒత్తిడి పోవడం, వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేశారు సార్. దానివల్ల సో రకరకాల కారణాలు, ముఖ్యంగా ఫ్యాక్టరీల సిండికేట్ అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాక్టరీలు అనేది కూడా సిండికేట్గా మారి ఈ విధంగా చేయడం కారణంగా రోజుల తరబడి ఉన్నటువంటి పంటలన్నింటినీ కూడా ఏం చేయాలో తెలియకుండా మేమంతా కూడా ఇలా రోడ్డు పక్కన పారేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోందంటూ కూడా రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించాలి, త్వరగతిన కూడా మా పంటను కొనుగోలు చేయాలి, లేదంటే మా పంట మొత్తాన్ని కూడా ఇలా రోడ్డు పక్కన పడేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొద్దిమంది కోయకుండా ఏకంగా పొలంలోనే వదిలేస్తున్నటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కనబడుతున్నట్టు. ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులు, సిఐ, ఎస్ఐ వచ్చి చెబితే ఒక్కో ట్రాక్టర్ను లోపలికి పంపుతున్నారు. కానీ సాదాసీదా రైతులకు న్యాయం జరగట్లేదని వాపోతున్నారు. టోకెన్ల కేటాయింపు విషయంలో చాలా అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రతి ఫ్యాక్టరీ కూడా ఇలా వేలాది ట్రాక్టర్లు అన్నీ కూడా క్యూ లైన్లో ఉన్నప్పటికీ అయితే రైతులకు నష్టం ఎక్కడ జరుగుతుందా అని చెప్పి ఎన్టీవీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఫ్యాక్టరీ యజమానులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కై ఫ్యాక్టరీల కోసం అడ్డదారుల్లో కొన్ని ట్రాక్టర్లను లోపలికి పంపుతూ ఉన్నారు. ఇలా క్యూ లైన్లో ఉన్నటువంటి ట్రాక్టర్లకు మాత్రం నష్టమే జరుగుతోందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఒక రైతు కూడా ఉన్న, ఆయనతో కూడా మాట్లాడదాం. 4 రోజులైంది వస్తే మాత్రం టోకన్ వేయడం లేదు. ఆడ ఫస్ట్లో ఎంట్రన్స్లో ఉండి ఒక బండి పిలిస్తే 10 బండ్లు పోడుస్తున్నాయి. అందువల్ల ఈ బండ్లు ఇక్కడ నిలిచిపోతున్నాయి. సాదా సీదా రైతులు, అమాయకు ఉండే రైతులు ఒకరు కూడా లోపలికి పోయి తీసుకోరు. అది కుళ్ళిపోతున్నాయి, ఎత్తి అన్లోడ్ చేస్తున్నారు పక్కన తెచ్చి. అది పరిస్థితి. అంటే ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని బండ్లు రేగి పంపించేస్తున్నారు. అంటే ఎవరు చేస్తున్నారు? ఎవరు పలానా వాళ్ళు అని చెప్పలేము. ఇప్పుడు తీసుకుంటారు, ఒకరు 10 బండ్లకి ఇస్తారు. 10 బండ్లు ఒక బండి వాళ్ళు పిలిస్తే 10 బండ్లు వెళ్ళిపోతుండే లోపల. అది పరిస్థితి. ఈ రోడ్డు మీద ఉండే వాళ్ళు మాత్రం రోడ్డు మీదనే ఉన్నాం. ఇప్పుడు 4 రోజులుగా రోడ్డు మీదనే ఉన్నాం. నిన్న నేను బండి ఎత్తిపోయాడు పెట్టిన దానికి చూడు
ఇస్తా చూడు మమ్మల్ని ఎంతవరకు ఎత్తుకొచ్చి వెనక్కి పెట్టేసి నేను టోకన్ తెచ్చింది మేడం కూడా వచ్చింది కదా. మేడం దగ్గర నేను అయితే ఏమని చూసినా నీకేం పెద్ద నేను పంపిస్తానని చెప్పినారు కదా, మాకు ఎర్రకి పంపించలా. కాయలు కులిపిలా గేట్ ముందు వస్తగా లేపేస్తా. నిన్న బండి లేపేస్తాను అనుకున్నా. అంటే మీ బండ్లు కాకుండా వేరే బండ్లు పంపించారు. దొంగ బండ్లు ఎండిపోతున్నాయి. ఒక రోజుకి ఉండమన్ను మరి ఎంఆర్ వస్తే ఒక బండ్లు, ఎస్ఐ వస్తే ఒక బండ్లు, ఒక పోలీసులు వస్తే ఒక బండ్లు, ఆడు నుంచి వాళ్ళు ఒక బండ్లు పంపిస్తారు. మేము రైతులు, మాది ఇజ్జిపల్లి లోకల్. అధికారులు చెప్పిన మాట ప్రకారం మేము మాట విని క్యూ లైన్లో ఉంటున్నాం. కానీ మాకు తెలియకుండా ఇక్కడున్న ఎస్ఐ ఓ 10 బండ్లు నాదంటాడు, సిఐ ఓ 10 బండ్లు నాదంటాడు. దానికి తోడు ఇక్కడ రికమెండేషన్ల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని ఆ ఇబ్బందులను అర్థం చేసుకోండి అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇలాగా అక్రమంగా ఎవరైతే బయట నుంచి వెళ్ళిపోతున్నాయో వాటన్నిటిని కట్టడి చేయాలనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతుల ప్రధాన డిమాండ్గా కూడా తెలుస్తోంది. ఆర్డర్లు లేవని ఫ్యాక్టరీ యాజమాన్యాలు చెబుతున్నదంతా కహానీయే అంటున్నారు రైతులు. భారీగా పంట దిగుబడి రావటంతో తమ వద్ద తక్కువ మొత్తానికి కొనేందుకు ఫ్యాక్టరీలన్నీ సిండికేట్గా మారాయని ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ చివరిలో తెరవాల్సిన ఫ్యాక్టరీలను ఆలస్యంగా తెరవటంలో వెనుక ఉద్దేశం అదేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగాధర నెల్లూరులో ఉన్న జైన్ ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద 20 రోజులుగా వాహనాలు నిలిచిపోవటానికి కారణాలేంటో చెప్పుకొచ్చారు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెవెన్యూ అధికారులు పోలీసుల తీరును కళ్లకు కట్టారు. ప్రభుత్వం ప్రోత్సాహక ధర ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ వాళ్ళ తరపున ఒక 10 బండ్లు, ఈ తరపున ఒక బండ్లు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అక్కడ క్యూ నుంచి ఇక్కడికి లెక్కేసుకుంటే ఆ 9వ మైల్ లైన్ ఉంటుంది. అక్కడికి ఒక 250 బండ్లు 200 బండ్లు అకామిడేట్ చేయొచ్చు ఈ లైన్లోనే పేర్చుకుంటూ వెళ్తే, లైన్ బై లైన్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 700 వెహికల్స్ ఉంటాయి. లాస్ట్లో క్లోజింగ్ సీరియల్ ఎక్కడ వేశారంటే 8:30 దగ్గర వేశారు. అంటే 130 బండ్లు కలిపేశారు. 130 బండ్లు లోపలికి వెళ్ళి అన్లోడ్ చేయాలంటే దగ్గర అట్లా ఆల్మోస్ట్ ఒక 36 అవర్స్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవి రిజెక్ట్ చేస్తున్నారు బండ్లు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ ఎండ్లో వచ్చేసింది కాబట్టి కాయ రైప్ అయిపోయింది బాగా. గాలి అనేది ఆడకుండా ఆ పట్ట అనేది కప్పేస్తే అది అలౌ చేయదు. అదేమైపోతుందంటే ఒక 3-4 డేస్ 5 డేస్ పెట్టేసరికి అదేమవుతుందంటే బాగా ఆ వెయిట్ పడేసరికి మధ్యలో ఉండే కాయ కింద ఉండే కాయ అంతా కూడా బాగా ఇదైపోతుంది అనమాట. మాగిపోయి ఇదైపోతుంది, ఇది ఫ్లష్ అయిపోతుంది. సో అదేమవుతుందంటే కారిపోతుంది. సో వాళ్ళు అక్కడ వెళ్ళే టైంకి అక్కడ చెక్ చేస్తారు. ఫస్ట్ చెక్ చేసి రిజెక్ట్ చేస్తారు. మామిడి సాగుకైన ఖర్చు సంగతి అటుంచితే కాయల కోత, లోడింగ్, రవాణా ఖర్చులకే టన్నుకు 1700 రూపాయలవుతోంది. పల్పు ఎక్కువగా విదేశాలకు ఎగుమతయ్యేది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమల సామర్థ్యం 8 లక్షల టన్నులు. గత ఏడాది 3,50,000 టన్నుల గుజ్జు మాత్రమే ఉత్పత్తి జరిగింది. అయినా సరే ఆడించిన గుజ్జు విదేశాలకు పూర్తిస్థాయిలో ఎగుమతి కాలేదు. 2 లక్షల టన్నుల పల్పు నిల్వ ఉండిపోయింది. ఏపీ ప్రభుత్వం చొరవతో 1,20,000 టన్నుల పల్పు ఎగుమతైంది. అటు రష్యా, ఉక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్, హమాస్ వార్తో మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో ఆర్డర్స్ రావని భావిస్తున్న యాజమాన్యాలు ఈ సీజన్లో చాలా ఆలస్యంగా ఫ్యాక్టరీలను తెరిచాయి. ఇలా తెరుచుకున్న ఫ్యాక్టరీలు కూడా పంట కొనుగోలును వేగవంతం చేయలేదు. ఓవైపు మాగిన మామిడిని రోడ్డుపై పడేస్తుంటే మరోవైపు చేలో చెట్లకి ఇంకా మామిడి ఉంది. వాటిని సకాలంలో కోయకపోయేసరికి చేలోనే కుళ్ళి నేల రాలిపోతున్నాయి. మరోవైపు టోకెన్లు సక్రమంగా ఇవ్వకపోవడం, గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. మామిడి సీజన్ అయిపోవస్తోంది. లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన మామిడి చేలోనే నేల రాలిపోతుండేసరికి రైతు ఆవేదన చెందుతున్నాడు. నిత్యం సమీక్షలు నిర్వహించే అధికారులు పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవట్లేదంటూ విమర్శిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ స్థాయిలో పంట ఉందంటే ఇప్పటికీ కూడా, అంటే మనం ఏప్రిల్ మొదటి వారంలో కూడా ఇలానే మామిడి రైతుల గురించి, మామిడి పంట గురించి కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే జూలై వస్తున్నప్పటికీ కూడా ఈ స్థాయిలో పంట అనేది కూడా ఉంది. ఇంకా చెట్లలోనే ఉంది. చూడండి ఏ స్థాయిలో ఉందనేది. ఓవైపు కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లు ఉన్నాయి. అంటే వచ్చినటువంటి లక్షల హెక్టార్లో పండినటువంటి పంటను ఆయా రైతులు అమ్ముకోవడానికి కూడా ఇప్పటికే క్యూ లైన్లో ఉంటే, ఇంకా కూడా చెట్లలో చాలా వరకు పంట అనేది కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పంటను కోయాలా వద్దా, కోస్తే వచ్చేటువంటి గిట్టుబాటు ధర కూడా రాదే అన్నటువంటి ఆవేదనలో రైతులంతా కూడా ఇలా పంటను మొత్తాన్ని కూడా ఏదైతే చెట్లలోకి వదిలేస్తూ ఉన్నారో అవి పూర్తిగా రాలిపోయి ఇలా కింద పడిపోతున్నటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున పడిపోయినటువంటి వాటివి అవన్నీ కూడా కింద పడిపోతూ ఉన్నాయి. ఆ మామిడి పండ్లన్నీ కూడా అలా పడిపోయినటువంటి పండ్లన్నీ కూడా మాగిపోయి దాని తర్వాత కులిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా మామిడి పంట అనేది కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. అలా పడిపోయినటువంటి మామిడి పండ్లు ఎలా ఉన్నాయనేది కూడా చూడొచ్చు. సో కులిపోతూ ఉన్నాయి. సో అయితే పక్కనే కూడా మొత్తం కూడా చుట్టుపక్కల ఏ
చెట్లు చూసినప్పటికీ కూడా కొన్ని చెట్లలో ఉన్నటువంటి కాయలు అనేది కూడా కోయడం కూడా జరిగింది. కోసినప్పటికీ కూడా ఇంకా పంట అనేది కూడా విపరీతంగా వస్తుందనే చెప్పాలి. ఈసారి జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంట అనేది వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని అమ్ముకోవాలంటే మాత్రం రైతులకు అష్ట కష్టాలు పడుతున్నారనే చెప్పాలి. కళ్ళ ముందరే బంగారం లాంటి పంట ఉంది. అయితే ఆ పంట అమ్ముకోవాలంటే మాత్రం ఫ్యాక్టరీలన్నీ కూడా సిండికేట్గా మారి సరైన సమయంలో ఓపెన్ చేయలేదు. దానివల్ల మేము పంటను అమ్ముకోలేకపోయామని రైతులు అంటుంటే, మరొక వైపు ఫ్యాక్టరీలు మాత్రం ఇప్పటికే మేము లక్షలాది టన్నుల పల్స్ అనేది కూడా కొనుగోలు చేసాం. అవన్నీ కూడా లోపలే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కొనుగోలు చేయాలంటే మాత్రం మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. యుద్ధ భయాల కారణంగా మేము వాటిని అమ్ముకోలేకపోతున్నామంటూ కూడా వారి వెర్షన్ ఉంది. సో ఇలా ఇద్దరి మధ్య కూడా సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం అయితే మద్దతు ధర 4 రూపాయలు ప్రకటించింది. ఫ్యాక్టరీలు అనేది కూడా ప్రస్తుతం 6 రూపాయలు ఇస్తున్నాయి. అయినప్పటికీ కూడా లక్షలాది టన్నులు మామిడి కొంటున్నప్పటికీ కూడా ఇంకా చెట్లలో ఈ విధంగా టన్నులు కొద్ది మామిడి అయితే చిత్తూరు జిల్లాలో ఉండిపోయినటువంటి పరిస్థితి. దీని కారణంగా ఆ పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొద్దిమంది రోడ్డు పక్కన పాడేస్తున్నటువంటి పరిస్థితి. మరికొందరు కోపంతో ఆయా పంటను ఉన్నటువంటి మామిడి చెట్లను ఆదాయం రాలేదనేటువంటి కోపంతో వాటన్నిటిని కూడా కొన్ని చోట్ల నరికేశారనేటువంటి వీడియోలు కూడా బయటకు రావడం జిల్లాలో అసలు మామిడి రైతులకు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం పడుతుంది. గుడిపాలలో ఆర్ఆర్ఎం జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం టోకెన్లివ్వటం నిలిపివేయటంతో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు కానీ తమకు న్యాయం జరగట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తోతాపురి మామిడి రైతులు. టోకెన్లు సీరియల్లో ఇవ్వట్లేదని, మిక్స్ చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారని మండిపడుతున్నారు. అయితే రైతులు కిలోమీటర్ల కొద్దీ వెయిట్ చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వారు మాత్రం అడ్డదారుల్లో పంపిస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున రైతుల నుంచి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు. ఇటు ఆర్టీఓ వీళ్ళందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అడ్డదారుల్లో కొన్ని వాహనాలను పంపిణిస్తున్నారు. అందువల్లే మా వాహనాలన్నీ కూడా రోడ్డు మీదే గంటల తరబడి ఉండిపోతున్నాయనేది మాత్రం రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గంటల తరబడి వాహనాలు ఉన్నప్పటికీ కూడా తమకు మద్దతు ఇచ్చేవారంటే తమకు తెలిసినటువంటి వారి వాహనాలు మాత్రం వెళ్ళిపోతున్నాయన్నది మాత్రం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా మంది ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న పెద్ద ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? 3 days అయింది. 3 days అయింది. పంపించారా మీ వెహికల్ని? ఇంకా లేదు. ఇంక మీద టోకెన్ వస్తుందంటే పిలుస్తామని వెయిట్ చేస్తున్నాం. అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు? మేమే పంపించట్లేదని అంటారు. టోకన్ లైట్లో కూడా చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంది. టోకన్ అంటే ఇప్పుడు 1వ సీరియల్ వేసేటప్పుడు 2 పక్కన ఉండే బండికి 2 రావాలి కదా, 2 రాదు, 4 వస్తుంది, 6 వస్తుంది, అట్లా 10, 4 జంపింగ్ చేసుకుంటే చాలా వరకు ఒక 100 ట్రాక్టర్స్ ఉంటే 200 టోకన్ అవుతా ఉండే అనమాట. అలా సెంటర్లో వాళ్ళు అమ్మేస్తున్నారు. అలా చాలా జరుగుతుంది. 2 days ముందు కోసుకొస్తాం, 3 days తర్వాత టోకన్ ఇస్తారు, మళ్ళీ 3 days పడుతుంది అన్లోడ్కి. ఆడికి పోయినప్పుడు రిజెక్ట్ చేస్తున్నాడు. మాది అట్లా రిజెక్ట్ చేశారు, వద్దు తిరుక్కోమండి అనేసి. అది ఏం చేయాలి? తిరుక్కోని పోయి మీరు బండి అంతా ఏరేసి మళ్ళీ పచ్చిదా అంటారు. ఇక్కడ వచ్చేది 3,000 ఇస్తే దానికి మళ్ళీ 3,000 ఖర్చు అవుతున్నాడు పోవాలంటే. అంటే ఇది రైతులు ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అంటే బండ్లు అనేది 100 బండ్లు ఉంటే టోకన్లు మాత్రం 200కి అవుతాయి. అది ఎందుకు అవుతున్నాయంటే మాత్రం ఇటు రెవెన్యూ శాఖ అధికారులు చెప్పరు, ఇటు పోలీసు వాళ్ళు చెప్పరు. వీటన్నిటి మధ్య కూడా ఇటు అధికారులు జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి ఆదేశాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఇటు ఇక్కడున్నటువంటి ఆయా ఫ్యాక్టరీల వద్ద ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బయట దళారీలతో కుమ్మక్కై వారి వాహనాలు అనుమతిస్తున్నారు అనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్తున్నారు. అలా పడిగాపులు కాస్తున్నటువంటి వందలాది మంది రైతులందరూ కూడా ఇప్పుడు ఫ్యాక్టరీల వద్దే ఉండిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మామిడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. టోకెన్లు సక్రమంగా జారీ అయ్యేలా చూడాలని, గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డుపై రైతులకు కష్టాలు తప్పట్లేదు. చూసారుగా, ఇది చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరిస్థితి. చేతికి బంగారం లాంటి పంట కళ్ళెదుట ఉన్నప్పటికీ కూడా వాటిని అమ్ముకోవాలంటే మాత్రం రైతులకు సినిమా కష్టాల కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చినటువంటి పంటను కళ్ళ ముందరే ఉన్నప్పటికీ కూడా అమ్ముకోలేకపోతున్నామా అనేటువంటి ఆవేదన అయితే జిల్లా మామిడి రైతుల్లో కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ఈ యొక్క కొనుగోలు చేసేటువంటి ప్రక్రియను మాత్రం వేగవంతం చేయాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తపరుస్తున్నారు చిత్తూరు జిల్లా మామిడి రైతులు. 100% సంచయితో కార్తీక్ అండివి, చిత్తూరు జిల్లా నుండి.